అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. రోజక్క మళ్ళీ మైకుల ముందుకు వచ్చేసి మాట్లాడుతుంది. అదేంటో ఒకసారి చూద్దాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అవుతుంది. ఏడాది కాలంలో మీరు ఏం చేశారయ్యా అని ఎవరైనా అడిగితే నేను చెప్తా. ఈ ఏడాది కాలంలో ఏం చేశారయ్యా అని ఎవరైనా అడిగితే కొత్తగా కంపెనీలు తెచ్చారు, కొత్తగా పెన్షన్లు ఇచ్చారు, కొత్తగా తల్లికి వందనం ఇచ్చారు. అన్నిటితో పాటు ప్రజల అవసరాలు ప్రజలే తీర్చుకున్నారు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు సుపరిపాలన అందుతుంది. అన్నిటి పక్కన పెడితే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఒకరికొకరుగా మన రాష్ట్రానికి తోవబడుతున్నారు, అంటే మన రాష్ట్రానికి వస్తున్నారు. మాది సుపరిపాలన ఈ మాట మనం వింటూ వస్తున్నాం. ఇది సుపరిపాలన కాదు, శుద్ధ దండక పాలన. ఇది సుపరిపాలన కాదు, సూపర్ 6 కి ఎగనామం పెట్టిన పాలన. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ కులం, మతం, పార్టీ చూడకుండా అన్ని సంక్షేమ. ఇప్పుడు సుపరిపాలన కాదు, శుద్ధ దండక పాలన అంటుంది కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సుపరిపాలన ఏంటంటే విచ్చలవిడిగా మందమ్మడం సుపరిపాలన, విచ్చలవిడిగా దోచుకోవడం సుపరిపాలన, విచ్చలవిడిగా భూ కబ్జాలు చేయడం సుపరిపాలన, ఇష్టానుసారం మద్యం ధరలు, ధనకు నచ్చినటువంటి కంపెనీలు తెచ్చుకోవడం సుపరిపాలన, దళితులను చంపి డోర్ డెలివరీ చేయడం సుపరిపాలన, మహిళలు తప్పిపోయి అంటే కిడ్నాప్ల అప్పుడేదో ఒక లెక్క చెప్పారు, అలాంటివి సుపరిపాలన, మాస్కులు అడిగితే డాక్టర్లను రోడ్డు మీద ఈడ్చుకెళ్ళడం సుపరిపాలన, ఒక చిన్న పోస్ట్ను ఫార్వర్డ్ చేస్తే ముసలామెను కూడా చూడకుండా వేధించడం సుపరిపాలన. ఇది సుపరిపాలన. మా అక్క నేను చేయకండి అంటే వాడిని కొట్టి నానా హింస పెట్టిన సుపరిపాలన. ఇవి సుపరిపాలనలు. మా అకౌంట్లో డబ్బులు ఎందుకు పడ్డాయి, మా అకౌంట్లో ఇన్ని లక్షలు ఇన్ని డబ్బులు పడ్డాయి, ఐటీ వాళ్ళు మా ఇంటికి వచ్చి కూర్చుంటున్నారు, ఎందుకు కూర్చుంటున్నారు, ఈ డబ్బులు మా అకౌంట్లో ఎందుకు వేసినామని చెప్పి షోకాళ్ళ మంత్రికి అడిగితే మీరేం ఇబ్బంది పడకండి, మీ అందరికీ డెత్ సర్టిఫికేట్లు ఇప్పించేస్తా, మీకు ఎవడు రావడం మీ ఇంటికి అని చెప్పి చెప్పడం సుపరిపాలన. అంతే కదా సుపరిపాలన. అవి సుపరిపాలన. మనకి ఏమి రోజక్క అసలు ఏం మాట్లాడుతున్నాం మనం? అసలు మన పార్టీ ఆల్రెడీ సంకనాకించేశారు మీరే, మీలాంటి వాళ్ళే. ఎస్, నేను గత వీడియోలో చాలా వీడియోలో సోకాల్డ్ మంత్రులు అన్నాను కదా. ఈ వీడియోలో ఈ సోకాల్డ్ మంత్రుల రోజక్క కూడా, నేను రోజక్కని తప్పుపట్టలేదు, రోజక్క ఎందుకు అలా మాట్లాడిందని ఆ మాటలను తప్పుపడుతున్నా నేను. పథకాలు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే 5 సంవత్సరాలు ఏ విధంగా ప్రతి ఇంటికి కూడా అందజేస్తారో మనం కళ్ళారా చూసాం. అందజేస్తాడు, ఆబ్వియస్లీ అందజేస్తారు. ఎందుకు అందజేస్తారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ భూములన్నీ తనఖా పెట్టి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఎవరైనా పంచుతారండి. డబ్బులు దాంట్లో పెద్దగా గొప్ప ఏముంది? అదేమైనా గవర్నమెంట్ సంపాదించుకున్నటువంటి డబ్బులని ప్రజలకు పంచితేనే అది గొప్ప. ఇప్పుడు గవర్నమెంట్కు సంబంధించినటువంటి గవర్నమెంట్ భూములే అమ్మి తెచ్చి పంచడంలో పెద్ద గొప్ప ఏంటి? మరి ఇప్పుడు మీరు అనొచ్చు, గవర్నమెంట్ ఎలా సంపాదించుకుంటుంది హరీష్ డబ్బులు అంటే 4 కంపెనీలు వచ్చాయనుకో, ఆ కట్టే ట్యాక్సులతోటి ప్రజలకు లబ్ధి చేకూర్చాలి, లేకపోతే ఇంకా ఎదుర చాలా ఉంటాయి అబ్బా గవర్నమెంట్ సంపాదించుకోవడానికి డబ్బులు. గవర్నమెంట్ సంపాదించే చాలా స్కోప్స్ ఉంటాయి. అంటే మరి దీనిలోకి ఇది కూడా వస్తుంది కదా, మద్యం పైన కూడా కొత్త బ్రాండ్లు తెచ్చి సంపాదించింది. మరి దానికి ఎందుకు నువ్వు తప్పుపడుతున్నావు అంటే అది ప్రజల ఆరోగ్యానికి ముడిపడి ఉన్నది కాబట్టి దాన్ని తప్పుపట్టాల్సి వస్తుంది. అంతే. అంతకు మించి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో ఒక్కడంటే ఒక్కటైనా ఇవ్వడానికి ముందుకొచ్చారని నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు వచ్చిన కంపెనీలు మనకు కనిపించట్లేదు, తల్లికి వందనం కనిపించట్లేదు, అన్నా క్యాంటీన్లు కనిపించట్లేదు, స్టార్టింగే అధికారంలోకి వచ్చిన స్టార్టింగ్ పెన్షన్లు ఇచ్చినవి కనిపించట్లేదు. మరి మనకేం కనిపిస్తాయి? నాకు అర్థం అవ్వట్లేదు. నిన్న కాక మొన్న గూగుల్లోడు వచ్చి మన ఆంధ్రాలో సర్వే చేసింది మనకు కనిపించట్లేదు. మనకి ఇంకేం కనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పులు చేస్తుంది కనిపిస్తుంది, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం మంచి చేస్తుంది కనిపించట్లేదు కదా. నేను ఇంకొకటి అనుకుంటున్నాను అబ్బా, నాకు అనిపించింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ గారా, పవన్ కళ్యాణ్ గారా, లేకుంటే నరేంద్ర మోడీ గారా, ఇటుపక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే ఇంకో కొత్త పార్టీ పెడితే పార్టీ అధినాయకుడు పేరు చెప్పకుండా పార్టీల పేరు చెప్పి రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు, విచ్చలవిడిగా దోచేశాడు అనే దానికంటే వైఎస్ఆర్సీపీ పార్టీ దోచేసిందని ఎలా ఉంటుంది? ఇది గౌరవ రాజకీయాలు కాదు కదా. ఇదే కదా గౌరవ రాజకీయాలు. మన వీడియోలో ఇప్పటి నుంచి వ్యక్తులని నేను ప్రస్తావించను, పార్టీ అధినాయకులను ప్రస్తావించను, నేను పార్టీలని ప్రస్తావిస్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన వీడియో చేయాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి అధినాయకుడు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీని సంబోధిస్తూ నేను వీడియో చేయదలుచుకున్నాను. ఎస్,
ఇక సుపరిపాలన అంటే ఏంటి? 1,60,000 కోట్లు అప్పు చేయడం సుపరిపాలన లేదు. 1,60,000 కోట్లు అప్పు చేయడం సుపరిపాలన కాదు. మనలాగా మద్యాన్ని విడిగా అమ్మేసి ఇష్టానుసారం బ్రాండ్లు తెచ్చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవడం సుపరిపాలన. చంపి డోరు డెలివరీలు చేయడం సుపరిపాలన. లేకపోతే భూములు కబ్జాలు చేయడం సుపరిపాలన. ఇష్టానుసారం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకోవడం సుపరిపాలన. అన్నా క్యాంటీన్లు కూల్చేయడం సుపరిపాలన. సిమెంట్ ధరలు పెంచడం సుపరిపాలన. రోజువారీ కూలీకి పని లేకుండా చేసేయడం సుపరిపాలన. ఇది సుపరిపాలన. ఇప్పుడు చేస్తున్నటువంటి సుపరిపాలన కాదు కదా. ఫస్ట్ ఏడాది 81,000 కోట్లు ప్రజలకి ఎగనామం పెట్టడం సుపరిపాలన. డబ్బులు లేవు. మనం డబ్బులు ఏం చేశామంటే పూర్తిగా నాకేశాం, డబ్బుల్ని పూర్తిగా వాడేశాం. కుదిరితే రాష్ట్రాన్ని కూడా వేరే రాష్ట్రానికి తనఖా పెట్టడానికి కూడా వెనకాడలా. మరి డబ్బులు ఎక్కడ ఉంటాయి మన దగ్గర? ప్రభుత్వ ఖజానా నిజంగా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదో ముందు చూపుతో ఏదో ఆలోచించి అక్కడ ఇక్కడ ఏదో ఒకటి తీసి ప్రజలకు ఇస్తున్నారు ఎంతో ఎంతో. పూర్తిగా డబ్బులు ఇప్పుడు మన అందరికీ అర్థమవుతుంది కదా. అబ్బా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా 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 లోటు బడ్జెట్లో ఉంది. సో దాన్ని మెల్లగా 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 పైకి తీసుకొస్తున్నారు. ఆ తీసుకొచ్చే తరుణంలో అటు ఇటు కొంచెం లేట్ అవ్వచ్చు. అభివృద్ధి అయితే ఆగట్లేదు కదా. అమరావతిని పూర్తిగా గత 5 సంవత్సరాల్లో అమరావతిని వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా మట్టి కనిపించేసేసింది. అది సుపరిపాలన వాళ్ళ దృష్టిలో. సూపర్ 6 లో ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన. నేను గత ఫస్ట్ వీడియోలో చెప్పా. ఏం చెప్పా? సూపర్ 6 ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అవసరం లేదు. నా వంటి చదువుకునేవాడికి అసలే అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే నాకు కావాల్సినవి కంపెనీలు, నాకు కావాల్సింది అభివృద్ధి, నాకు కావాల్సింది నేను మా ఫ్యామిలీ దగ్గర చూసుకుంటూ నా ఫ్యామిలీని చూసుకుంటూ పని చేసుకోవడానికి 4 కంపెనీలు నా రాష్ట్రంలో ఉంటే నేను అక్కడ పని చేసుకుంటా కదా. అలాంటి అభివృద్ధి నాకు కావాలి. నాకు సూపర్ 6 అవసరం లేదు అని నా వంటి చదువుకునే విద్యార్థులు ప్రజలు కోరుకుంటున్నారు. అది ముందు తెలుసుకోండి రోజా మేడం. ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద దేశంలో ఎక్కడా జరుగుతున్నటువంటి విధంగా అత్యాచారాలు, వాళ్ళని హత్య చేయడం, ముక్కలు చేయడం, పొదల్లో వేసేయడం, పూడ్చిపెట్టడం, దీన్నే సుపరిపాలన అంటారా? 17 మెడికల్ కాలేజీల్ని అమ్మకానికి పెట్టడం సుపరిపాలన అంటారా? జనరల్గా చెప్తున్నా కదా రోజా గారు, మీరు మాట్లాడుతుంటే గతంలో మన అధికారంలో వచ్చినప్పుడు, అంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మనం చేసినటువంటి నిర్వాహకాలన్నీ ప్రజలకు గుర్తొస్తున్నాయి. సో దయచేసి మాట్లాడే ముందు గతంలో మనం ఏం చేశామో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అని ఒక సర్వే తెప్పించుకొని మాట్లాడితే మంచిదని నా అభిప్రాయం. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.